అందరికీ నమస్తే మాస్టర్స్. మనం ఈరోజు స్వాధ్యాయంలో భాగంగా టార్కమ్ సెర్డారియన్ గారు రచించిన ఆత్మ పరిశీలన అనే బుక్లోని జ్ఞానం గురించి తెలుసుకోబోతున్నాం ఫ్రెండ్స్. బ్రహ్మర్షి పితామహ పత్రిజీ గారికి నా ఆత్మ ప్రణామాలు. ఆత్మ పరిశీలన బుక్ రచయిత అయిన టార్కమ్ సెర్డారియన్ గారికి ఆత్మ ప్రణామాలు. నాకు ఈ అవకాశం ఇచ్చిన నాయుడు గారు ధ్యాన కుటుంబానికి నా ఆత్మ ప్రణామాలు. చాప్టర్ 5 పార్ట్ 21 ఈరోజు చదువుకోబోతున్నాం ఫ్రెండ్స్. మన ప్రయత్నాలు అన్నింటినీ వెనుక దాగి ఉన్న గర్వాన్ని మనస్సుకు అతీతమైన స్థాయిలో గ్రహించగలుగుతున్నప్పుడు వేరే విలువల కోసం మనం తీవ్రంగా కృషి చేస్తాము. 1. మనం క్రమంగా అన్నింటినీ మరింత కలుపుకొనిపోయేలా చేసే విలువలు. 2. మనకు మరింత స్వేచ్ఛనిచ్చే విలువలు. 3. మన మానవాళి విధిని, సౌరమండలంలోని జీవాన్ని, దాని గురించి, నక్షత్ర మండలంలోని జీవాన్ని గురించి మనకు క్రమక్రమంగా మరింత తెలియజేసే విలువలు. మనం పెంచుకునే అనుబంధాలు, గడ్డకట్టుకుపోయిన భావాల ఫలితంగానే జీవితంలో దుఃఖం ఉంటుంది. మా నాన్నగారు చెప్పిన ఒక చిన్న కథ గుర్తొస్తోంది. 2 అబ్బాయిలు పొలంలో నడుస్తున్నారు. నాకు ఏమీ తోచట్లేదు, మనం పోట్లాడుకుందాము అని వాళ్ళలో ఒక అబ్బాయి అన్నాడు. ఎందుకు? సరదాగా పోట్లాడుకుందాము. ఏ కారణం లేకుండానే పోట్లాడుకుందామా? సరే, నేను కారణాన్ని సృష్టిస్తాను. నేను ఈ చాకుని నీకిస్తాను, దాన్ని నీ జేబులో పెట్టుకో. అప్పుడు నేను నా చాకు నాకు ఇచ్చేయి అని అంటాను. ఇది నీది కాదు అని నువ్వు అనాలి. అప్పుడు నేను నిన్ను కొడతాను, నువ్వు నన్ను తిరిగి కొడతావు. పోట్లాట మొదలైపోతుంది, అవునా? సరే, ఈ చాకు తీసుకొని నీ జేబులో పెట్టుకో. ఇక నడుద్దాం పద. నా చాకు నాకు ఇచ్చేయి. ఇదిగో తీసుకో. నువ్వు ఆ చాకు నాకు ఇచ్చేయకూడదు కదా, కానీ ఇది నీదే కదా అన్నాడు. అయితే నువ్వు ఒట్టి మొద్దువి, మనం పోట్లాడుకోవడం కుదరదులే. ఆ అబ్బాయి హృదయంలో చాకు పట్ల ఎలాంటి ఆసక్తి లేదా అనుబంధం లేదు. అందుకే పోట్లాట జరగడం అసాధ్యమైపోయింది. ఆ చాకు ఎవరిదో నిజంగా తెలియకపోతే కనుక ఆ కారణాన్ని సాకుగా చూపించి అతను దాన్ని స్వంతం చేసుకోవాలని అనుకుంటే పరిస్థితి ఏమిటి? ఎవరైనా వాదించవచ్చు. దానికి సమాధానం ఏమిటంటే, యాజమాన్యం అనేదే అనుబంధం. ప్రజల వస్తువులను తమ స్వంతం అనుకుంటే లేదా వస్తువులను స్వంతం చేసుకొని తీరాలి అనుకుంటే కనుక నిస్సంగంతో ఉండటం ఎప్పటికీ సాధ్యం కాదు. యాజమాన్యం అనేది మూర్తిమత్వానికి సంబంధించినది. భౌతిక, భావనామయ, మానసిక క్షేత్రాలను అధిగమించిన స్థితిలో యాజమాన్యం ఉండదు. ప్రజలు ఎంత తక్కువ వస్తువులను సొంతం చేసుకుంటే వాళ్లకు ఆస్వాదించడానికి అంత ఎక్కువ అందుబాటులో ఉంటాయి. అభివృద్ధిలో ఈ స్థాయికి చేరుకోవాలంటే తండ్రి తన పిల్లల దగ్గర ఉన్న వస్తువులన్నింటినీ తీసేసుకొని వాటిని మళ్ళీ తన పిల్లలకు పంచాల్సి వస్తుంది. ఇది ఆదర్శవంతమైన సౌభ్రాతృత్వం అవుతుంది. కానీ మొదట పంచుకోవడంలో, తర్వాత ఇవ్వడంలో, ఆ తర్వాత దాని పట్ల నిస్సంగంతో ఉండడంలో ప్రజలు గొప్ప విలువల కోసం, మరింత గొప్ప ఆనందం కోసం నిస్సంగంతో ఉండడం నేర్చుకోవాలి. డబ్బు బలం ద్వారా యుద్ధాలు, ఒత్తిళ్లు లేదా మళ్ళీ కొత్తగా ఎన్నికలు జరపటం ద్వారా బలవంతంగా మానవాళి ఎదిగేలా ఎవ్వరూ చేయలేరు. చైతన్యాన్ని విస్తరించుకోవడం ద్వారా, అలాగే తన భౌతిక, భావోద్వేగ, మానసికపరమైన స్వభావాలను జయించడం ద్వారానే మానవాళి ప్రగతి సాధించగలుగుతుంది. ఈ దశలోనే మీరు మూర్తిమత్వానికి చెందిన 3 అంచెల స్వభావానికి చెందిన వస్తువులతో మమేకమైపోకుండా ఉండగలగడం పూర్తి స్థాయిలో సాధ్యమవుతుంది. అప్పుడు మీకు ఇంకా ఉన్నత స్థాయికి ఎదగగల స్వేచ్ఛ ఉంటుంది.
మమేకమైపోవడం అంటే మీ వస్తువులు అనే అరణ్యంలో దారి తప్పిపోవడం. మీ నమ్మకాలు, సాంప్రదాయాల్లో ఇరుక్కుపోయి ఎటూ కదలలేని స్థితిలో ఉండిపోవడం. మీ బందీఖానాలో నుంచి బయటపడలేని స్థితిలో ఉండడం. కంటికెదురుగా స్పష్టంగా కనిపిస్తున్న దాన్ని కూడా గ్రహించలేకపోవడం. తమోగుణంలో తృప్తిగా బతికేయడం అని అర్థం. జీవితం మరి సుఖంగా హాయిగా సాగిపోవటమే సాధారణ ప్రగతికి ఎదురయ్యే అతిపెద్ద ప్రమాదం. మానవాళి మరణించే ప్రక్రియలో ఉంది. జీవితం కదలిక లేకుండా స్తబ్దతతో ఉండటం కోసం లేదా స్థిరత్వం కోసం ఎదురుచూడదు. జీవితం నిరంతరం పురోగమిస్తూనే ఉండే చలనం కోసం ఎదురుచూస్తుంది. గతంలో ప్రజలకు ఈ సంగతి తెలిసినా గానీ తమ అజ్ఞానం కారణంగా వాళ్ళు చర్యలు చేపట్టడం లేదా ప్రగతి సాధించడం కోసం యుద్ధాలను సృష్టించారు. సహజంగానే యుద్ధాల ఉద్రిక్తతలో మానవాళి ఉత్పాదకత, నిర్మాణాలు, సంబంధ బాంధవ్యాలు పురోగతి సాధించింది కానీ అది యుద్ధాల వలన ఆధ్యాత్మికంగా ఏనాడూ ఎదగలేకపోయింది. దానికి రుజువులు ఏమిటంటే నిత్యం యుద్ధాలు అవసరమవుతూనే ఉన్నాయి. మనం యుగాల తరబడి యుద్ధాల్లో పాల్గొంటూనే ఉన్నాము. యుద్ధం మొదలై ప్రపంచవ్యాప్తంగా ఉన్న నాగరికతలు, సంస్కృతులు అన్నింటినీ తుడిచిపెట్టివేసినప్పుడు ఈ పద్ధతి విఫలమైందని రుజువవుతుంది. మరి ప్రత్యామ్నాయం ఏమిటి? దీనికి సమాధానం ఏమిటంటే నిస్సంగం ద్వారా మమేకమైపోకుండా ఉండటం. దాని ద్వారా చేతనతో పరిణామం చెందాలి. మనం మన 3 దశల స్వభావంలో అంటే భౌతిక, భావోద్వేగ, మానసికపరమైన స్వభావాల్లో మన స్థాయిని మార్చుకోనంత వరకు మన జీవితం అలాగే రకరకాల చర్యల్లో, రకరకాల నాటకాల్లో గడిచిపోతూ ఉంటుంది. కానీ అది స్వంతం చేసుకోవడం బాధ, దుఃఖం మీద ఆధారితమై ఉంటుంది. యుద్ధాలు అనేవి సామూహిక స్థాయిలో మమేకమైపోవడానికి రుజువులు. ఒక దేశానికి ఈ విధంగా తెలిసినా గానీ మరో దేశానికి ఈ విషయం తెలియక మీ దేశాన్ని ఆక్రమించుకోవాలని కూడా అనుకోవచ్చు కదా అని ఎవరైనా వాదించే అవకాశం ఉంది. దీనికి జవాబు ఏమిటంటే నిస్సంగంతో ఉండడం, అలాగే పంచుకోవడం గురించి ప్రజలకు చిన్నప్పటి నుంచే నేర్పాలి. ప్రతి దేశం ఆయుధాల కోసం ఖర్చు పెట్టే కోట్లాది రూపాయలను సరికొత్త భావజాలాన్ని, ప్రపంచమంతటికీ వర్తించే ఆదర్శ భావజాలాన్ని ప్రజలందరికీ బోధించి వారికి ప్రేరణను ఇవ్వడానికి వినియోగించవచ్చు. రకరకాల నాగరికతలు, సంస్కృతుల్లో అద్భుతమైన మార్పులను ప్రవేశపెట్టడానికి ఏ గొప్ప సంస్కర్త లేదా ప్రవక్త లేదా తత్వవేత్త సైన్యాలను, ఆయుధాలను సమీకరించుకోలేదు. వాళ్లకు ఇంకా గొప్ప సాధనాలు, వనరులు అందుబాటులో ఉండి అలా ఉంటే కనుక ఆ మార్పులు ఇంకా విస్తృతంగా, ఇంకా ప్రగతిశీలంగా ఉండేవి. కానీ ఆ సాధనాల పట్ల వాళ్ళు నిస్సంగంతో ఉంటేనే అది సాధ్యమవుతుంది. కేవలం యుద్ధాలే కాకుండా మానవాళి రకరకాలుగా ప్రకృతి నియమాలను అతిక్రమించటం వలన అలా వచ్చే ప్రకృతి వైపరీత్యాలు మానవాళిని దెబ్బతీసి నిస్తేజకరమైన పరిస్థితులను బద్దలకొట్టి మార్పులను ప్రవేశపెడతాయి. ప్రజలు మార్పు చెంది తమను తాము బాగు చేసుకుంటే కనుక ఇది కూడా అవసరం ఉండదు. ఆధ్యాత్మికవేత్తలు ప్రకృతి వైపరీత్యాలను శిక్షలాగా చూడకుండా పశ్చాత్తాపం చెందడానికి పిలుపులాగా లేదా 3 స్థాయిల మూర్తిమత్వం పట్ల నిస్సంగంతో ఉండాలని చెప్పే పిలుపులాగా భావిస్తారు.
ఓకే ఫ్రెండ్స్, ఇక్కడితో ఈరోజు స్టాప్ చేసుకొని రేపు కంటిన్యూ చేసుకుందాము. థ్యాంక్ యూ. మాధవి.